నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే 4 లక్షల కోట్ల పెట్టుబడులు. సీఎం సహా మంత్రుల సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు. ఏఐ గవర్నెన్స్ లో 41,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్ మీడియా టెక్నాలజీ. 10,000 కోట్లతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ వెంచర్స్. గ్రీన్ ఎనర్జీలో 31,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఈవ్రెన్ యాక్సెస్ ఎనర్జీ. రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో గ్లోబల్ సమ్మిట్ ఓ ముందడుగన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సమ్మిళిత వృద్ధి కోసం సాయశక్తిలా కృషి చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దేశ ఆర్థిక రంగానికి తెలంగాణ మూలస్తంభంగా నిలిచిందన్న కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచేందుకు కృషి చేయాలని పిలుపు. లోక్సభలో వందే మాతరంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ తీరును ఎండగట్టిన ప్రధాని. సామరస్యం పేరుతో వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని విమర్శ. ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి రాజీ పడిందని వెల్లడి. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నూతన ఎయిర్లైన్స్ సంస్థల ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయని రాజ్యసభలో వెల్లడి. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్. కటక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్. గిల్ రీఎంట్రీతో బలంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పెట్టుబడుల ఆకర్షణ కేంద్రంగా మారింది. సదస్సు తొలి రోజే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భారీగా ముందుకొచ్చారు. వివరాలు చూద్దాం. హైదరాబాద్లోని ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సందర్భంగా రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయి. సదస్సు తొలి రోజే 3,97,500 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. సదస్సు జరుగుతున్న ప్రాంగణంలోనే సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సమక్షంలో కంపెనీల ప్రతినిధులు ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు. రిలయన్స్ గ్రూపుకు చెందిన వంతారా తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రపంచ స్థాయి వన్యప్రాణుల సంరక్షణ నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చింది. దేశంలో వన్యప్రాణుల పునరావాస వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు శాస్త్రీయ సంరక్షణ, పరిశోధన, ప్రజలకు అవగాహన, నైట్ సఫారీ అనుభవాలను పంచనుంది. దీనికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ను వంతారా బృందం వివరించింది. పర్యాటక, అటవీ, పర్యావరణ శాఖలు అవసరమైన సహాయాన్ని అందించేందుకు అంగీకరించాయి. వన్యప్రాణి సంరక్షణ, నైట్ సఫారీ ఏర్పాటుకు ముందుకొచ్చినందుకు సీఎం రేవంత్ అభినందించారు. పర్యాటకం పెరగడంతో పాటు స్థానికంగా ఉద్యోగాలు వస్తాయని పేర్కొన్నారు. భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ స్థాయి నాణ్యతతో కూడిన రేసింగ్, మోటోక్రాస్ సదుపాయాన్ని అభివృద్ధి చేసేందుకు సూపర్ క్రాస్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. అంతర్జాతీయ రేసింగ్ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ట్రాక్లు, రైడర్ ట్రైనింగ్ జోన్లు, ప్రేక్షకులకు మౌలిక సదుపాయాలు, ఆతిథ్య సౌకర్యాలు కల్పిస్తుంది. ప్రతిపాదిత లేఅవుట్ను సంస్థ ప్రదర్శించింది. మోటార్ స్పోర్ట్స్ హబ్ హైదరాబాద్ను స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ కారిడార్గా మార్చనుంది. ఈ గమ్యస్థానం జాతీయ, అంతర్జాతీయ ఛాంపియన్షిప్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. మోటార్ స్పోర్ట్ పర్యాటకంతో పాటు కోచింగ్, ఈవెంట్స్ నిర్వహణ ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచుతుంది. రాష్ట్రంలో 10,000 కోట్లతో సమీకృత టౌన్షిప్, ప్రపంచ స్థాయి ఫిల్మ్ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు సల్మాన్ ఖాన్ వెంచర్స్ సంస్థ ప్రణాళిక ప్రకటించింది. లగ్జరీ ఆతిథ్యం, ఆహ్లాదకరమైన విడిది కేంద్రం, స్పోర్ట్స్ మౌలిక సదుపాయాలు, పూర్తిస్థాయి ప్రొడక్షన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తుంది. ఈ టౌన్షిప్లో గోల్ఫ్ కోర్సు, రేస్ కోర్సు, ప్రీమియం రెసిడెన్షియల్ స్పేస్లు ఉంటాయి. ప్రొడక్షన్స్, ఓటీటీ కంటెంట్, పోస్ట్ ప్రొడక్షన్ సదుపాయాలు తదితర కార్యక్రమాలకు వీలుగా ఫిల్మ్ స్టూడియో కాంప్లెక్స్ ఉంటుంది. రాష్ట్రంలో హెల్త్ కేర్ రంగాన్ని బలోపేతం చేయటం, వైద్య విద్య విస్తరణ, డిజిటల్ హెల్త్లో కమ్యూనిటీ ఆరోగ్యం కోసం అపోలో ఆసుపత్రుల సంస్థ తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. ప్రపంచ స్థాయి వైద్య సేవలను రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడం, అభివృద్ధి, క్లినికల్ రీసెర్చ్, జీనోమిక్స్,
టెలిహెల్త్, ఫార్మసీ, లాజిస్టిక్ బలోపేతంతో పాటు అంతర్జాతీయ హెల్త్ కేర్ టాలెంట్ను అభివృద్ధి చేయటం లక్ష్యంగా పెట్టుకుంది. 800 కోట్ల రూపాయల వ్యయంతో డీమ్ టు బి యూనివర్సిటీని నెలకొల్పనుంది. ఈ విశ్వవిద్యాలయం ద్వారా రానున్న 10 ఏళ్లలో జీనోమిక్స్, రోబోటిక్స్, ఏఐ, డిజిటల్ హెల్త్, అలైడ్ సైన్సెస్, గ్లోబల్ హెల్త్లో 17,000 మంది పట్టభద్రులను సిద్ధం చేయనుంది. ఫార్మసీ నెట్వర్క్లో అదనంగా 200 స్టోర్లు ఏర్పాటు చేసి మరో 1000 మందికి పైగా కొత్తగా ఉద్యోగాలు ఇవ్వనుంది. తెలంగాణను గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా మార్చేందుకు యూనివర్సిటీ ఆఫ్ లండన్ తెలంగాణతో ఒప్పందం చేసుకుంది. అకాడమిక్, పరిశోధనలు, భాగస్వామ్యం, బలోపేతం, ఉన్నత విద్య, అధ్యాపకులకు శిక్షణ, ఆవిష్కరణ ఆధారిత పరిశోధనలు, డిజిటల్ లెర్నింగ్కు ఒప్పందంతో అవకాశం ఏర్పడనుంది. ట్రంప్ మీడియా టెక్నాలజీ గ్రూప్ సంస్థ తెలంగాణతో 41,000 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. దీంతో డిజిటల్ మౌలిక సదుపాయాలు, ఏఐ ఆధారిత గవర్నెన్స్ సిస్టమ్, మీడియా టెక్నాలజీలతో కూడిన ఫ్యూచర్ స్మార్ట్ నగరాలను అభివృద్ధి చేయనుంది. డీప్ టెక్, ఫ్యూచర్ సిటీ అండ్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం బ్రూక్ ఫీల్డ్, యాక్సిస్ వెంచర్స్ కన్సార్షియం 75,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకు రాగా, విన్ గ్రూప్ 27,000 కోట్లు, సిబ్డి స్టార్టప్ అండ్ స్టార్టప్ ఫండ్స్ వెంచర్స్ 1000 కోట్లు, వాక్ టు వర్క్ ఇన్నోవేషన్ హబ్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. పునరుత్పాదక శక్తి మార్పిడి, పవర్ సెక్యూరిటీ విభాగంలో 39,500 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. ఈ విభాగంలో ఈవ్రెన్ యాక్సెస్ ఎనర్జీ 31,500 కోట్లు, మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 8,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్, లాజిస్టిక్ విభాగాల్లోనూ పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఈ విభాగంలో 19,350 కోట్లు పెట్టుబడులు వచ్చాయి. జిఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ సంస్థ 15,000 కోట్లు, అపోలో మైక్రో సిస్టమ్స్ 1,500 కోట్లు, సోలార్ ఏరోస్పేస్ డిఫెన్స్ సంస్థ 1,500 కోట్లు, ఎంపీఎల్ లాజిస్టిక్స్ 700 కోట్లు, టీవీఎస్ ఐఎల్పి 200 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నాయి. ఇక తయారీ విభాగంలో 11,960 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సాహిటెక్ ఇండియా 1000 కోట్లు, కృష్ణా పవర్ యూటిలిటీస్ 5,000 కోట్లు, ఆల్ట్రాటెక్ సిమెంట్స్, రైన్ సిమెంట్స్ 2,000 కోట్లు, సీతారాం స్పిన్నర్ ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ 3,000 కోట్లు, సోలాపూర్ తెలంగాణ టెక్స్టైల్ అసోసియేషన్ అండ్ జీనియస్ ఫిల్టర్స్ పవర్ లూమ్ 960 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. హైడ్రోజన్ టెక్ విస్తరణలో రెన్యూసిస్, మిడ్ వెస్ట్, అక్షత్ గ్రీన్ టెక్ ఎలక్ట్రానిక్స్ 7,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రాన్ని 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఓ ముందడుగని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ వేదికగా జరుగుతున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరైన దేశ విదేశాల ప్రముఖులను ఉద్దేశించి సీఎం మాట్లాడారు. భారత స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో వ్యాపార వాణిజ్యవేత్తలు, కార్పొరేటర్లు, ప్రధానకర్తలు, దౌత్యవేత్తలు, ప్రభుత్వం, నిపుణులు భాగస్వాములుగా ఉంటారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో అందరి ఆలోచనలు, అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్లను ఆదర్శంగా తీసుకుని ఆ దేశాలతో పోటీ పడేందుకు తెలంగాణ సిద్ధమైందని, 2047 తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో ఆయా దేశాల పెట్టుబడులు, సహకారం, సమన్వయం కోసం వారిని ఆహ్వానించామని అన్నారు. Telangana is India's youngest state. It is full of exciting opportunities. Let me share the vision in brief. We want to become a $1 trillion economy by 2034 and a $3 trillion economy by 2047. By 2047, I want to contribute 10% of Indian GDP. Our strategy to make Telangana India's first and only state to be divided into 3 clear zones for service, manufacturing, agriculture. We call it Cure, Pure and Rare. Let me mention the example of
Guangdong province in China. Guangdong's economy is largest for any province in China. We want to replicate the same model in Telangana. We wanted to replicate Guangdong model. My state has taken inspiration from China, Japan, Germany, South Korea and Singapore. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్యూర్ రేర్ మోడల్తో రాష్ట్రం ముందుకు సాగుతోందని చెప్పారు. ఆశయం లేకుండా తెలంగాణ ఎప్పుడూ లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇంటిగ్రేటెడ్ ఫ్రేమ్వర్క్ ఉందన్నారు. $3 ట్రిలియన్ ఎకానమీ సృష్టించడం ఒక స్లోగన్ మాత్రమే కాదని అంచెలంచెలుగా దాన్ని చేరుకుంటామని హామీ ఇచ్చారు. సమ్మిళిత వృద్ధి కోసం వెనక్కి తగ్గకుండా పనిచేస్తామని, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే ఇన్నోవేషన్లు తీసుకొస్తామని చెప్పారు. A vision not just for the next year or the next election cycle, but for 2047. This vision rests on our 4 pillars. First, a leap to a $3 trillion economy, not just as a slogan, but with sector by sector, district by district, strategies to get there. Second, a bold new grammar for spatial planning, pure, and rare. Third, a deep and uncompromising commitment to inclusive growth. గ్లోబల్ సమ్మిట్లో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనకు 2 ఏళ్లు పూర్తయిందన్నారు. ఉత్పత్తి, నిర్మాణ రంగాల్లో దేశంలోని ఏ రాష్ట్రానికి తీసిపోమని వెల్లడించారు. మౌలిక వస్తువుల కల్పనలో తెలంగాణ ముందుందని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా AI విలేజ్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. And I'd like to mention in 2024 and 25, Telangana once again proved that the size does not determine success, and the direction does. As a strong IT-driven state, and also as a strong pharma hub, and also as a vaccine capital, as we are building a robust hub for the defense and the aerospace, our GSDP grew at 10.1% ahead of India's 9.9%. Our per capita income reached 3.7 lakh, nearly 1.8 times the national average. Our industrial and manufacturing economy grew at 7.6% ahead of India's 6.6%. I would like to mention our service sector expanded by 11.9%, faster than normal national 10.7%. Industry, where in Telangana's leadership under Sri Revanth Reddy, ఆసియా దేశాలకు చెందిన 2 కీలక కంపెనీలతో పలు కీలక ఒప్పందాలు కుదిరినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. సింగపూర్కు చెందిన AGIDC కంపెనీ రాష్ట్రంలో 70,000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి ఉత్తమ్ వివరించారు. ఈ సంస్థ AI ఆధారిత డేటా సెంటర్ల ఏర్పాటు చేస్తుందన్నారు. వియత్నాంకు చెందిన విన్ గ్రూప్తో కూడా హైదరాబాద్లో 27,000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం కుదుర్చుకుందన్నారు. ఈ సంస్థ రాష్ట్రంలో సోలార్ ప్లాంట్లు, EV ఎనర్జీ స్టోరేజ్ ఏర్పాటు చేయనుందని తెలిపారు. ఆసియా దేశాలతో ఆర్థిక భాగస్వామ్యంపై గ్లోబల్ సమ్మిట్లో చర్చ జరిగిందని, ఈ చర్చలో సింగపూర్, థాయిలాండ్, వియత్నాం ప్రతినిధులు పాల్గొన్నారని మంత్రి తెలిపారు. విన్ గ్రూప్ ఇండస్ట్రియల్ టౌన్షిప్ ఏర్పాటు చేయనుందన్నారు. టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్ వంటి వాటిపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి. బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే.
ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తెలంగాణ ప్రభుత్వం 2047 నాటికి రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా మార్చే మహత్తర సంకల్పంతో ముందుకెళ్తోంది. ఇన్నోవేషన్, ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, నెక్స్ట్ జెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కు ప్రపంచ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు సిద్ధమవుతోంది. ఐకానిక్ ప్రాజెక్టులతో సరికొత్త భవిష్యత్తుకు మార్గం వేస్తున్నది. భారత్ ఫ్యూచర్ సిటీ భారతదేశానికి ఆదర్శంగా రేపటి తరానికి అత్యుత్తమ భవిష్యత్తునిచ్చే నగరంగా రూపుదిద్దుకుంటున్నది. మూసీ రెజువనేషన్ ప్రాజెక్ట్ చారిత్రక నది రేపటి కోసం గ్రీన్ కారిడార్ గా ఆవిష్కృతం కాబోతుంది. ఈ డిసెంబర్లో ప్రపంచం మొత్తం భారత్ ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కోసం ఏకమవుతుంది. తెలంగాణ భవిష్యత్తును కళ్ళారా చూడండి. మీ ప్రాపర్టీ అన్వేషణకు ఫుల్ స్టాప్ పెట్టండి. మీ కలలు నిజం చేసే ఫ్లాట్స్, విల్లాస్, ప్లాట్స్ ఇంకా ఎన్నో ప్రాపర్టీస్ కోసం SBI హోమ్ లోన్స్ మెగా ప్రాపర్టీ షోను డిసెంబర్ 19, 20, 21న హైటెక్స్ హైదరాబాద్ లో సందర్శించండి. ప్రవేశం ఉచితం. SBI, ద బ్యాంకర్ టు ఎవ్రీ ఇండియన్. వెల్కమ్ బ్యాక్. 2014లో తెలంగాణ ఏర్పడినప్పుడే నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ గ్లోబల్ సమ్మిట్లో గుర్తు చేశారు. 10 ఏళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. హైదరాబాద్ కేవలం రాజధాని కాదని దేశ ఆర్థిక రంగానికి పిల్లర్లా నిలిచిందని కొనియాడారు. ఫార్మా హబ్, ఏరోస్పేస్ సెంటర్గా మారిందని తెలిపారు. పార్టీలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుకోవాలని, వికసిత భారత్ 2047లో తెలంగాణదే కీలక పాత్ర అవుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. As an innovation corridor that today powers the global digital economy, as a IT hub, as a pharmaceutical capital, emerging as the vaccine capital and a pharmacy of the world, to protect and promote the brand image of Hyderabad and build its future. Sri Narendra Modi often talks about his goal of Vikasit Bharat by 2047, a developed India across all sphere of life. A Vikasit Bharat is possible only when all the states play a meaningful role in this transformation journey of development through twin mantras, cooperative federalism and competitive federalism. స్వతంత్రోద్యమంలో వందే మాతర గేయానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. జాతీయోద్యమంలో కోట్లాది మంది ప్రజలకు ఇది స్ఫూర్తినిచ్చిందని అన్నారు. భారతమాత దాస్య శృంఖలాలను ఛేదించటంలో వందే మాతరానికి ప్రత్యేక స్థానం ఉందని ప్రధాని అన్నారు. జాతీయ గీతం వందే మాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా లోక్సభలో ప్రత్యేక చర్చ ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ ఆ సేతు హిమాచలాన్ని ఏకతాటిపైకి తేవటంలో వందే మాతరం కీలక పాత్ర పోషించిందని చెప్పారు. స్వాతంత్ర్య పోరాటంలో వందే మాతరం పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి శక్తినిచ్చిందన్నారు. 2047 వికసిత భారత్ దిశగా సాగుతున్న నేపథ్యంలో వందే మాతర స్ఫూర్తి ఎంతో అవసరమని ప్రధాని పేర్కొన్నారు. వందే మాతరం ఒక మంత్రమని, అది యావత్ దేశాన్ని ఏకీకృతం చేసిందని అన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఎందరో వీరులు వందే మాతర గేయం పాడుతూ నవ్వుతూ ఉరికంభమెక్కారని ప్రధాని గుర్తు చేసుకున్నారు. वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, यही उनका भाव घोष रहता था. खुदीराम बोस, मदनलाल ढींगरा, राम प्रसाद बिस्मल, अशफाकुल्ला खान, रोशन सिंह, राजेंद्र नाथ लाहिड़ी, रामकृष्ण बिस्वास, अनगिनत जिन्होंने वंदे मातरम कहते कहते फांसी के फंदे को अपने गले पर लगाया था. लेकिन देखिए, अलग अलग जेलों में होता था, अलग अलग इलाकों में होता था.
प्रक्रिया करने वाले चेहरे अलग थे, लोग अलग थे, जिन पर जुल्म हो रहा था उनकी भाषा भी अलग थी, लेकिन एक भारत श्रेष्ठ भारत, इन सब का मंत्र एक ही था, वंदे मातरम। గుడ్ గర్ల్. సాలరీ పడిందా? మరిప్పుడు కొత్త కమ్మలా? కాదు, ముందుగా పొదుపు. ముందుగా కమ్మలు. ఇదిగోండి, ప్రతి నెలా కొంత పొదుపు చేయండి, కొంత పెట్టుబడి పెట్టండి, ఇంకొంత ఎమర్జెన్సీ కోసం దాచుకోండి. దీనివల్ల టెన్షన్ ఫ్రీగా ఉంటారు. మరి ఆ కమ్మలు వెళ్తావా లేదా? ఇంజెక్షన్ ఇవ్వనా? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. This is no ordinary sky. This is where legends are born. Space transition. In the vast expanse above, the Indian Air Force reigns. Unseen, unstoppable, unmatched. Air Force to be a cut above. వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్లోని ఉప్పల్ కేంద్రీయ విద్యాలయంలో ఏఐ విద్యాసేతు 1.0 జోనల్ లెవెల్ హ్యాకథాన్ ఘనంగా ప్రారంభమైంది. ఐఐటి ఢిల్లీ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ రీజనల్ ఆఫీసర్ డాక్టర్ డి మంజునాథ్ ప్రారంభించారు. ఈ హ్యాకథాన్లో వివిధ ప్రాంతాల కేంద్రీయ విద్యాలయాల నుంచి మొత్తం 336 మంది విద్యార్థులు, 64 జట్లు పాల్గొన్నాయి. హ్యాకథాన్లో భాగంగా విద్యార్థులు ఏఐ ఆధారిత ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతల ముందు ప్రదర్శించారు. ఈ సందర్భంగా డాక్టర్ డి మంజునాథ్ మాట్లాడుతూ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు రేకెత్తించడానికి, సృజనాత్మకతను పెంపొందించడంతో పాటు సమస్యల పరిష్కార నైపుణ్యాలను అభివృద్ధి చేయడం కోసం ఏఐ విద్యాసేతు హ్యాకథాన్ నిర్వహిస్తున్నామన్నారు. జగిత్యాల జిల్లాలోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని 4వ సంవత్సరం విద్యార్థులు ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాంలో భాగంగా పుట్టగొడుగుల సాగు చేస్తున్నారు. విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ఐస్టర్ పుట్టగొడుగులను పెంచుతూ సాగు మెళకువలు నేర్చుకుంటూ విద్యను అభ్యసిస్తున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాథాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎల్లా గౌడ్ మాట్లాడుతూ పుట్టగొడుగుల పెంపకంతో మంచి లాభాలు గడించవచ్చని తెలిపారు. దేశంలో 5% కూడా ఉత్పత్తి చేయటం లేదని, డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై లేదన్నారు. విత్తనాలు యూనివర్సిటీలోనే లభిస్తాయని, అవసరాన్ని బట్టి పుట్టగొడుగుల సాగుపై ఆసక్తి ఉన్నవారు సంప్రదించాలని చెప్పారు. పలువురు విద్యార్థులు మాట్లాడుతూ 4వ సంవత్సరం ప్రాక్టికల్లో భాగంగా పుట్టగొడుగుల సాగు నేర్చుకుంటున్నామని తెలిపారు. 2 సంవత్సరాల నుండి ఇక్కడ మా జగిత్యాల కళాశాలలో పుట్టగొడుగుల పెంపకం అనేది విద్యార్థులకు ఈఎల్పి ఎక్స్పీరియన్స్ లెర్నింగ్ ప్రోగ్రాం కింద స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా విద్యార్థులు వాళ్ళే స్వయంగా పుట్టగొడుగులు తయారు చేయడం, పుట్టగొడుగుల విత్తనం నుంచి, అంటే పుట్టగొడుగుల విత్తనం అంటే స్పాన్ అంటాము, స్పాన్ తయారు చేసుకోవడం నుంచి పుట్టగొడుగులు పెంపొందించడం వరకు వాళ్ళే స్వయంగా నేర్చుకుంటున్నారు. సో ప్రస్తుత కాలంలో తీసుకున్నట్టయితే డిమాండ్ ఉన్న బిజినెస్ ఏది అంటే మష్రూమ్ అనేది కరెక్ట్గా చెప్పవచ్చు. ఎందుకంటే సో వరల్డ్ వైడ్గా చూసుకుంటే మష్రూమ్స్కి డిమాండ్ పెరుగుతుంది. ప్రస్తుతం ఒక 5-10 సంవత్సరాల నుంచి పుట్టగొడుగుల పైన మనకి అవగాహన పెరుగుతుంది, రెస్టారెంట్లో అవైలబిలిటీ పెరుగుతుంది. అదేవిధంగా కరోనా తర్వాత కూడా చాలామంది ఏంటంటే ఇది ఆరోగ్యకరమైన ఆహారం వైపు చూస్తున్నారు. సో అలాంటి వారి కోసం ఈ పుట్టగొడుగులు అనేది మంచి ఆహారం. మష్రూమ్ యొక్క డిమాండ్ చాలా ఇంక్రీజ్ అవుతుంది డే బై డే. ఎందుకనంటే ఆరోగ్యపరంగా మష్రూమ్లో చాలా వరకు ప్రయోజనాలు ఉంటాయి. మష్రూమ్లో యాంటీ ఆక్సిడెంట్స్, వైటమిన్ డి, ఇంకా వైటమిన్ సి లాంటి పోషకాలు ఎన్నో విలువలు ఉన్నాయి. ఎవరైతే బరువు తగ్గాలనుకుంటున్నారో వాళ్ళకి, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా మష్రూమ్స్ అనేవి ప్రోటీన్ ఫుడ్ లాగా ఉంటుంది. అలానే మన దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్స్లలో ఈజీగా అవైలబిలిటీలో ఉన్నాయి మష్రూమ్స్. అలానే మా కాలేజ్లో మష్రూమ్స్ కల్టివేషన్స్లో మష్రూమ్స్ కిట్స్ లాగా తయారు చేసి మేము దగ్గరలో ఉన్న రైతులకి ఇవ్వడం జరుగుతుంది. సో దాట్ వాళ్ళకి ఏమంటే అది వాళ్ళు ఈజీగా పెంచుకునే విధంగా ఉంటుంది. కాబట్టి
స్టెరిలైజేషన్ పద్ధతులు వాళ్ళు ఏం పాటించకపోయినా కూడా ఆల్రెడీ మేము అవన్నీ చేసి ఎట్ ద లాస్ట్ స్టేజ్ రెడీ టు యూజ్ స్టేజ్లో మేము వాళ్ళకి ఇస్తాం కాబట్టి అవి వాళ్ళు యూజ్ చేసుకోవడం బెటర్గా ఉంటుంది, రెడీ టు ఈట్ ఫుడ్ లాగా ఉంటుంది. భారత్ దక్షిణాఫ్రికాల మధ్య నేటి నుంచి 5 మ్యాచ్ల టీ20 సిరీస్తో ప్రారంభం కానుంది. 0-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమిండియా 2-1 తేడాతో వన్డే సిరీస్ సొంతం చేసుకుంది. దీంతో నేటి నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ ఆసక్తికరంగా మారినది. వన్డేలు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న టీమిండియా టీ20లో మాత్రం సత్తా చాటుతోంది. మెడకండరాల గాయం కారణంగా టెస్టు సిరీస్తో పాటు వన్డే సిరీస్కు దూరమైన శుభ్మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించడంతో టీ20 సిరీస్లో ఆడనున్నాడు. దిద్దుబాటు చర్యలను వేగవంతం చేసిన ఇండిగో సంక్షోభం పూర్తిగా సమసిపోలేదు. ఆ సంస్థకు చెందిన వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ వ్యవహారంపై రాజ్యసభలో పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన చేశారు. మరోవైపు ఇండిగో సంక్షోభంపై అత్యవసర విచారణ జరపడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. సంక్షోభం కారణంగా ఇండిగో షేర్ల ధర భారీగా పతనమయ్యాయి. వివరాలు చూద్దాం. ఇండిగో సంక్షోభం కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా వందలాది విమానాలు రద్దయ్యాయి. ఒక్క హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచే 112 విమానాలు రద్దయ్యాయి. డిసెంబర్ 10వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో విమాన సర్వీసులు నడుపుతామని ఇండిగో ప్రకటించినా ఆ దిశగా ఇవాళ ఎటువంటి పురోగతి కనిపించలేదు. అయితే రద్దయిన విమాన ప్రయాణాలకు సంబంధించి రీఫండ్ ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. లగేజ్ కూడా ప్రయాణికుల చిరునామాకు డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం 1650 విమానాలు సేవలందిస్తున్నాయని ప్రకటించిన ఇండిగో సంస్థ సిబ్బందిపై భారం పెరగకుండా విమాన సర్వీసుల సంఖ్యను పెంచేందుకు అదనపు సిబ్బంది నియామక ప్రక్రియను వేగవంతం చేసినట్టు ప్రకటించింది. కాగా ఏవియేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ఇండిగో సంక్షోభానికి కారణం కాదని పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇండిగో సంక్షోభం గురించి రాజ్యసభలో మాట్లాడుతూ ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుతం సంక్షోభానికి కారణమన్నారు. విమానయాన సిబ్బంది పని గంటలపై పరిమితులకు సంబంధించిన నిబంధనలను ఇండిగో సరిగా అమలు చేయకపోవటమే సర్వీసుల రద్దుకు దారితీసిందని వెల్లడించారు. సమస్యను పరిష్కరించేందుకు ఇండిగోతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామన్నారు. सर, जो इंडिगो का क्राइसिस अभी देखने को मिला वो एएमएसएस से रिलेटेड नहीं है. इंडिगो के इंटरनल ऑपरेशंस में उनके जो क्रू रोस्टरिंग सिस्टम है, उनका जो अपना इंटरनल प्लानिंग है, there have been lot of internal complications. This is a day-to-day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day-to-day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. ఇండిగో సంక్షోభాన్ని తేలిగ్గా తీసుకోవడం లేదని, భవిష్యత్తులో ఇతర ఎయిర్లైన్స్ నుంచి ఇలాంటి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కొత్త విమానయాన సంస్థలు రావాల్సిన అవసరం ఉందన్న కేంద్ర మంత్రి అందుకు ఇదే మంచి తరుణమన్నారు. ఆ దిశగా కొత్త విమానయాన సంస్థను తీసుకొచ్చేలా చర్చలు జరుపుతున్నామని రాజ్యసభలో వెల్లడించారు. That because of the UDAN scheme that we have done, we have expanded our network in the airports, we have expanded the route connectivity, but we have encouraged so that new airlines also come in. There is Fly 91, there is Star Air, there is India One Air. There are these smaller airlines also which we have encouraged in the last 5-6 years. These have all come in the last 5-6 years, and definitely we are going to engage with the necessary stakeholders. I'm just giving you as a background saying that the ministry has continuously been working to encourage competition. Once again I'm saying I want more PLAs to be there in this industry. This is the time to start an airline in India. This has been the time. There is so much growth that is happening. So let us all encourage more airlines to come into this industry along with the government. ఇక ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో కేసు నమోదైంది. అత్యవసర విచారణ జరపాలంటూ పిటిషనర్ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించింది. మరోవైపు తాజా సంక్షోభం నేపథ్యంలో ఇండిగో షేర్లు భారీగా పతనమయ్యాయి. గత వారం 5 ట్రేడింగ్ సెషన్లలో 9% క్షీణించిన ఇండిగో షేరు ఇవాళ మరో 8.5% క్షీణించింది. కార్యకలాపాల్లో అంతరాయాలు, పెద్ద సంఖ్యలో విమానాల రద్దు పెట్టుబడిదారుల్లో ఆందోళనకు కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజే 4 లక్షల కోట్ల పెట్టుబడులు. సీఎం సహా మంత్రుల సమక్షంలో కుదిరిన అవగాహన ఒప్పందాలు. ఏఐ గవర్నెన్స్ లో 41,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్రంప్ మీడియా టెక్నాలజీ. 10,000 కోట్లతో ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ వెంచర్స్. గ్రీన్ ఎనర్జీలో 31,500 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్న ఈవ్రెన్ యాక్సెస్ ఎనర్జీ.
రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో గ్లోబల్ సమ్మిట్ ఓ ముందడుగన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. భారత స్వాతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10% పెంచాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడి. సమ్మిళిత వృద్ధి కోసం సాయశక్తిలా కృషి చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. దేశ ఆర్థిక రంగానికి తెలంగాణ మూలస్తంభంగా నిలిచిందన్న కిషన్ రెడ్డి. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచేందుకు కృషి చేయాలని పిలుపు. లోక్సభలో వందే మాతరంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ తీరును ఎండగట్టిన ప్రధాని. సామరస్యం పేరుతో వందే మాతరం గీతాన్ని కాంగ్రెస్ పార్టీ ముక్కలు చేసిందని విమర్శ. ముస్లిం లీగ్ ఒత్తిడికి తలొగ్గి రాజీ పడిందని వెల్లడి. ఇండిగో నిర్వహణ వైఫల్యమే ప్రస్తుత సంక్షోభానికి కారణమన్న కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. నూతన ఎయిర్లైన్స్ సంస్థల ఏర్పాటు కోసం చర్చలు జరుగుతున్నాయని రాజ్యసభలో వెల్లడి. నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్. కటక్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్. గిల్ రీఎంట్రీతో బలంగా టీమిండియా బ్యాటింగ్ లైనప్. ఇప్పుడు వార్తలు ఎక్కడైనా ఎప్పుడైనా DD న్యూస్ ఇప్పుడు మీ చేతిలో. దూరదర్శన్ యాదగిరి వార్తలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూడండి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, X మరియు వేవ్స్ లో ఫాలో అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి.